హాయ్, ఎలా ఉన్నారు? ఇవాళ అంతా నేను ఒక కొత్త పద్ధతి పాటించబోతున్నాను. ఇంతకుముందు ఈ పద్ధతి చేయలేదంటే చేశాను, 8 రోజులు చేశాను. అది నేను ఇంతకుముందు 40 days ఛాలెంజ్ అని తీసుకున్నాను. కన్సిస్టెన్సీతో ఉండడం, నెక్స్ట్ ప్రశాంతంగా ఉండడం అని ప్రారంభించాను. 40 రోజులు ఛాలెంజ్ తీసుకున్నాను. కంటిన్యూ చేయలేకపోయాను, పూర్తి చేయలేకపోయాను. చాలా బలమైన రీజన్ ఉంది, కారణం ఏదైనా పూర్తి చేయలేకపోయాను, అడ్మిట్ దట్. కాబట్టి మళ్ళీ ట్రాక్లో పడ్డానికి ట్రై చేస్తాను. అదేంటంటే పొమోడోరో పద్ధతి, ఫ్రాన్సిస్కో సిరిలో పెట్టేట. అది ఒక అరగంట టైం ఉందనుకోండి, దానిలో 25 నిమిషాలు పని చేయాలి, 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. దాన్ని ఒక పొమోడోరో అంటారనమాట. పొమోడోరో అంటే ఏంటంటే ఇటాలియన్ భాషలో టమాటా అనేదాన్ని పొమోడోరో అంటారు. అయితే అతను ఎందుకు పేరు పెట్టాడంటే అతను కిచెన్లో ఉండే టైమరు టమాటా ఆకారంలో ఉండేదిట. అందుకని ఆ టైమర్ని అతను వాడి ఈ పద్ధతి చేశాడు కాబట్టి పొమోడోరో అనే పేరుని పెట్టాట దీనికి. అరగంటలో 25 నిమిషాలు పని చేయాలి, 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. అలా 4 పొమోడోరోలు, అంటే 4 అరగంటలు అయిన తర్వాత ఒక పావుగంట నుంచి అరగంట వరకు పూర్తిగా రిలాక్స్డ్గా ఉండాలి. అయితే ఈ 5 నిమిషాల్లో ఫోన్ చూడకూడదు, ఎవరితోనూ ముచ్చట్లు పెట్టుకోకూడదు, వాదనలు పెట్టుకోకూడదు, టీవీ సోషల్ మీడియా ఏమీ చూడకూడదు అనమాట. జస్ట్ రిలాక్స్డ్గా ఉండాలి. అంటే నేను ఎలా ఒక హౌస్ వైఫ్గా నేను ఎలా అప్లై చేసుకోగలను అంటే, అప్పటి వరకు నిలబడి చేసే పని అయితే 5 నిమిషాలు కూర్చుని రిలాక్స్ అవ్వడం, అయితే అప్పటి వరకు కూర్చుని చేస్తున్న పని అయితే ఒక 5 నిమిషాలు అటు ఇటు నడవడం, కాళ్ళు చేతులు స్ట్రెచ్ చేసుకోవడం, అలాంటివన్నీ చేయాలన్నమాట 5 నిమిషాల టైంలో. అయితే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగడం, కళ్ళు మూసుకొని బ్రీత్ చేయడం, కొంచెం డీప్ బ్రీత్ తీసుకొని వదలడం. ఎందుకంటే మనం అంత ఎప్పుడు మనకు గుర్తుండదు కదా, ఏదో యోగా చేసినప్పుడు ప్రాణాయామం చేసినప్పుడు మనం చేస్తూ ఉంటాం దాన్ని. ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం అనమాట ఈ 5 నిమిషాలు గ్యాప్లో. అలాగే 15 నిమిషాల నుంచి అరగంట గ్యాప్ ప్రతి 2 గంటల తర్వాత ఒక 15 నుంచి 60 నిమిషాలు, అంటే మన అలసట మీద ఆధారపడి ఉంటుంది అది. లేదు మనం చేయగలంటే 15 నిమిషాలు టైం సరిపోతుంది. ఒకవేళ చేయగలిచినా సరే 2 గంటల కంటే కంటిన్యూస్గా పని చేయకూడదు, ఒక 15 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది? చదువుకునే పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. హౌస్ వైఫ్స్కి మనం దీనివల్ల ఏంటి ఉపయోగాలు అంటే, స్ట్రెస్ ఫ్రీగా పనిచేయడం, అలాగే సమర్థవంతంగా కాన్సన్ట్రేటెడ్గా పనిచేయడం అలవాటు అవుతుంటే ఈ పద్ధతి వల్ల. చాలా ఏళ్ళబెట్టి నేను అసలు గడియారంతో పాటు పని చేయట్లేదు. అంటే వర్కింగ్ ఉమెన్కి లేకపోతే మెన్కి ఇది చాలా అలవాటుగా ఉంటుంది, వాచ్ని చూసుకుంటూ పని చేయడం. కాకపోతే నేను చాలా ఏళ్ళబట్టి అలా చేయట్లేదు కదా. ఏదో సంగీతం క్లాసులు చెప్పేంత వరకే నాకు టైం చూస్తే సరిపోతుంది. మిగతా అన్నీ నేను రిలాక్స్డ్ మోడ్లో చేసుకుంటాను. నాకున్న ఎనర్జీ తక్కువ, నా అనారోగ్యం కూడా ఒక కారణం. ఇంత తక్కువ పనిలో కూడా నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అనమాట. అంటే ఇది కూడా నేను మేనేజ్ చేసుకోవాలని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఐమ్ ట్రైయింగ్ న్యూ థింగ్. ఏదో ఒక కారణం ఉందని కాదు, ఇదే ఇల్లు, ఇదే పిల్లలు, ఇవే పనులు బోరింగ్గా అనిపిస్తాయి కదా. ఏదో ఒక కొత్త టెక్నిక్ వాడుతూ ఉంటే మనకు కూడా కొత్తగా అనిపిస్తుంది అనే ఉద్దేశం కూడా అనమాట. అది ఇప్పుడు నేను మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను. బట్టలు మడత పెడుతున్నాను, ఓ పక్క నుంచి వాచి చూసుకుంటున్నాను. 9:25 అయింది, ఇంకొక 5 నిమిషాల్లో నేను ఆపేయాలి దీన్ని. తర్వాత మా అబ్బాయికి రొట్టె ముక్క వేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఈ 25 minutesలో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే రెస్ట్ అప్పుడు నేను షూట్ చేయకూడదు కదా. అందుకని ఈ 25 నిమిషాలు అయిపోయిన తర్వాత 5 నిమిషాలు ఫుల్గా నేను కామ్ డౌన్ అవ్వాలి, కూర్చోవాలి చక్కగా శాంతంగా, లేకపోతే లేచి అటు ఇటు నడవాలి, మళ్ళీ ఇంకొక 25 నిమిషాలు పని చేయాలి. ఇలా ఈ రోజంతా నేను ఏం చేశాను, చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెడితే కంటిన్యూ చేస్తాను. ఎర్రగా ఖాళీ. ఇవాళ 7:30కి మొదలెట్టాను ఇవాళ నేను. నా రోజు లేట్గా మొదలవుతుంది నాకున్న సిచ్యువేషన్ వల్ల. ఇంకా 7:30 నుంచి 8 వరకు ఒక 25 minutes కిచెన్లో హెల్ప్ చేశాను. తర్వాత స్నానం, మళ్ళీ ఒక 5 నిమిషాలు రెస్ట్, తర్వాత బ్రేక్ఫాస్ట్, బొప్పాయి ముక్కలు, ఇక ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ తాగుతున్నాను, మళ్ళీ 5 నిమిషాలు రెస్ట్. ఇప్పుడు టిఫిన్ వేస్తూ కొంచెం బట్టలు మడత పెడుతూ మీతో మాట్లాడుతూ ఈ 25 minutes గడుపుతున్నాను. దీనికి నేను నా ఫోన్లో టైమర్ని వాడుతున్నాను. అది ఈజీగా ఉంది, అలారాలు పెట్టుకోవడం అంటే 25 నిమిషంలో గడిచిపోతున్నాయండి. ఉత్తప్పుడు రోజు వాచి చూసుకున్నప్పుడు రోజు గడిచేది కాదు అసలు. కానీ ఈ 25 నిమిషాలు మాత్రం ఏంటి సగమైన ఇంతేనా పని అయ్యింది అనిపిస్తుంది అనమాట. 15 minutes రెస్ట్ తీసుకున్నాను, 15 minutes దీవాన్ కట్ దులిపి చేశాను. 7:30 to 9:30, తర్వాత హాఫ్ అన్ అవర్లో 15 minutes రెస్ట్, 15 minutes చిన్న పని. ఆ తర్వాత ఇప్పుడు ఈ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్కి వచ్చాను. ఈ హాఫ్ అన్ అవర్లో బయట ఇక్కడ నాకు బాల్కనీలో మొక్కలు ఉంటాయి కదా, వీటికి కొద్దిగా నీళ్ళు పోస్తాను. ఇవాళ బాగా ఎండ వచ్చింది, సరే కొత్తిమీర పువ్వులు వచ్చాయి. అమరస్ పిల్లలు ఇంకొక పువ్వు పోసింది, మొన్న పువ్వు పోసింది. సగం బాటిల్ 2 liters బాటిల్లో సగం డక్కులు. ఇది సగంలో చేయబోయే పని ఈ దీవానికి క్లాత్తో క్లీన్ చేసి మళ్ళీ గిన్నె కొత్త గుర్తు వేయడం. ఒక 1 hour పడుతుంది నాకు, అయినా 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి మధ్యలో. 5 నిమిషాలు రెస్ట్. ఇవి ఆరేసేసాక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ 3 ఆ పని కంటిన్యూ చేస్తాం అన్నమాట.
సగం బట్టలు ఆరవేయడం అయ్యింది, ఇంకా అన్నీ ఉన్నాయి. కంపల్సరీగా ఆ పని అక్కడ వదిలేసి 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాల్సిందే మన టమాటా పద్ధతి ప్రకారం. 5 నిమిషాలకి టైమర్ పెట్టుకోలేం కదా, 5 నిమిషాలు అనుకునేసరికి అది 10 నిమిషాలకి వెళ్ళిపోతాం. అంటే 25 మినిట్స్ చేయాల్సి 20 మినిట్స్ చేయగలుగుతున్న పని. అలారాలు పెట్టుకోవడం, టైమర్ ఆన్ చేసుకోవడం, అది మొదట్లో మనకు అలవాటు అయ్యేంత వరకు చేసుకుని తర్వాత మామూలుగా వాల్ క్లాక్ ఉంటుంది కదా, అది చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు. కాకపోతే అంత అలర్ట్గా ఉండవు అనమాట. అందుకోసం మొదట్లో మనం కంపల్సరీగా టైమర్ పెట్టుకోవాలి. ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే అంత ఆనందంగా ఉంటుందో కదా. ఈ 11:30 to 12 పొమోడోరోలో ఇంకా నాకు 7 మినిట్స్ టైం ఉంది. అందుకని ఇంక ఇప్పుడు ఈ కుర్చీ ఒకసారి తుడి చేయాలి తడిపాటుతో. 4 పొమోడోర్స్ కంప్లీట్ అయిపోయి హాఫ్ అన్ అవర్ ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. కొంచెం స్ట్రైన్గా అనిపిస్తుంది, కంటిన్యూస్గా చేసిన ఫీలింగ్ వస్తుంది. 20 నిమిషాలు రెస్ట్ అన్నాను కదా, హాయిగా దుప్పటి కప్పుకుని హాయిగా పడుకున్నాను. ఇప్పుడు ఈ 2 అవర్స్ 4 పొమోడోరోల్లో నేను వంటింట్లో కొంచెం గిన్నెలు పుట్టలు క్లీన్ చేయడం, గిన్నెలు క్లీన్ చేయడం, నెక్స్ట్ భోజనం చేయడం, తర్వాత ఒక పాట రాసుకోవడం, తర్వాత ఇంకేం చేయాలని చూస్తాను. అలా ప్రస్తుతానికి అలా అనుకుంటున్నాను. నేను టు డూ లిస్ట్ రాసుకోలేదు, ముందుగా ప్లాన్ చేసుకోలేదు. ఈ బాల్కనీ ఒక కొలికి తీసుకురావడం, ఇంట్లో వచ్చిన వేస్ట్ వాటర్తో ఈ బాల్కనీ కూడా ఒకసారి క్లీన్ చేసేయడం. వర్షాలకు చాలా మట్టిగా అయిపోయింది. 1:35 దాటుతుంది. నెక్స్ట్ పొమోడోరో స్టార్ట్ అయింది. 5 మినిట్స్ నెక్స్ట్ తర్వాత ఇప్పుడు నా స్టూడెంట్ ఒక అమ్మాయి కామాక్షి దేవి మీద పాట నేర్పించమని అడిగింది. అందుకని ఆ పాటను వెతికి నేర్చుకోవాలనుకుంటున్నాను. రాసుకోవడం అయింది పాట. దీనికి నాకు 50 నిమిషాలు పట్టింది. 3 రోజుల్లో అయిందంటే 2.5 గంటలు, మధ్యలో 5 నిమిషాలు గ్యాప్. యాక్చువల్లీ మనం 2:30కి రెస్ట్ కదా, కానీ ఆల్రెడీ ఫోన్ కాల్ ఒకటి రావడం, మాట్లాడాల్సి రావడం, నెక్స్ట్ ఈ బట్టలు తినడం ఆడవాళ్ళు అది పోయింది. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటా. ఆల్రెడీ 3 అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని 3:30కి అంటే గ్రోసరీలో ఒక ప్యాకెట్ లీక్ అయిపోయి వైర్లో పేపర్ నిండా పెట్టాయి అనమాట. అని అదొక్కటి ఇప్పుడు ఇవాళ గ్రోసరీస్ కొంచెం ఆర్గనైజ్ చేసి పెట్టేసి ఆఫర్ ఇవాళ సర్దుదామని. ఒక 25 మినిట్స్లో ఎంత పని అయితే అంత. సేపు నిలబెట్టి చేసేది కదా పని. ఇప్పుడు ఒక అరగంట, ఇప్పుడు ఇంతవరకు తీసిన క్లిప్పింగ్స్ అన్ని ఎడిటింగ్ చేసి అరగంట అంటే 25 మినిట్స్. ఇప్పుడు 5 o'clock అయింది. 5:30కి యోగాకి వెళ్ళాలి. యాక్చువల్లీ 5:30కి రెస్ట్ తీసుకోవాలి, కానీ మనం యోగాకి వెళ్ళాలంటే నేను 5:30కి బయలుదేరాలి కాబట్టి అక్కడికి వెళ్ళాక ఒక పావు గంట కూర్చుని అప్పుడు చేస్తాను. ఒక 1 hour యోగా చేస్తాను. 4-5 రోజులు అయిపోయింది వెళ్ళలేదు యోగాకి. మీటింగ్ పూర్తయింది. టైం 5:40 అయిపోయిందండి. నెక్స్ట్ పొమోడోరోలోకి వచ్చాను నేను. 5:30 to 6 పొమోడోరోలోకి ఒక 5 minutes రెస్ట్ తీసుకున్నాను. అయితే యోగాకి వెళ్ళడానికి వర్షం బాగా పడుతుంది కాబట్టి ఇవాళ ఇంట్లోనే ఒక 1 hour చేద్దామని అనుకుంటున్నాను. మధ్యలో ఒక 5 minutes రెస్ట్ తీసుకుంటాను. బోత్రా గారికి 20 minutes బిస్క్ వాక్, నిలబడిన చోట వాక్ చేయడం అది చేశాను. 6:10 అవుతుంది. చిన్న పడుతుంది, కానీ యోగాకి వెళ్ళిపోయాను అనుకోండి, అక్కడ ఫ్రెండ్స్ అందరు కనపడతారు, ఒకసారి అందరు హాయ్ చెప్తారు. మేడం వాళ్ళు హుషారు చూస్తే మనకు కూడా హుషారు వస్తుంది. అందుకే అక్కడ ప్రాణాయామం చేస్తారు ఎలాగో 6:30కి. అందుకని నేను కూడా అక్కడ కాసేపు ప్రాణాయామం చేసి 7:15 అలా వస్తాం. మధ్యలో 5 నిమిషాలు రెస్ట్ దొరుకుతుంది కాబట్టి మన పొమోడోరోకి ఏమి ఇబ్బంది ఉండదు. నా ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోయి ఇంకా మ్యాక్రోనీ చేస్తున్నాను. టమాటాలు వేగి కారం గరం మసాలా చేసి చూపించాక పూలు వచ్చిన కొత్తిమీర ఇప్పుడు కడిగేసుకొని కట్ చేసుకుని దానిలో వేసుకున్నాం. ఎంత మంచి వాసన వస్తుంది సార్. టేస్ట్ చూసి రివ్యూ చెప్పాలన్నమాట. ఓకే, బాగా వచ్చింది. ఇంట్లో వాళ్ళు నేను కూడా ఎంజాయ్ చేసాం, బాగా తిన్నాం. అది ఇవాళ విశేషాలు. ఇది పొమోడోరో పద్ధతిలో నేను ఇవాళ ఒక రోజంతా గడిపాను అనమాట. ఇలా కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను సాధ్యమైనన్ని రోజులు. ఎందుకంటే బాగుంది, ఎక్కువ ఓవర్ స్ట్రెస్ కానీ ఓవర్ డూగా అవ్వలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీగా. హ్యావ్ ఎ పీస్ఫుల్ అండ్ హెల్తీ లైఫ్. బై.